మన కథల సమయంకి స్వాగతం. శ్యామ్ అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటూ తన రంగు చూసి తనే నిట్టూర్చాడు. భగవంతుడు తననింత నల్లగా అనాకారిగా ఎందుకు పుట్టించాడో. రోజుకి కనీసం ఒక్కసారన్నా ఆ మాట అనుకునే శ్యామ్ ఆ రోజు 10 సార్లు ఆ మాట అనుకున్నాడు. ఈ రంగే ఈ రంగే తనకి శత్రువైంది. లేకపోతే రేఖ నిట్టూర్చి తల దువ్వుకోసాగాడు. వెనక నుంచి తల్లి వచ్చిన నీడ అద్దంలో కనిపించింది. శ్యామ్, టిఫిన్కి రారా, ఇంకా ముస్తాబవలేదా? ఏనాడనగా స్నానం చేశావు? దోశలు చల్లారిపోతున్నాయి అంది. వస్తున్నానమ్మా. వెనక్కి తిరిగిన కొడుకు మొహం అదోలా ఉండడం చూసి, శ్యామ్, అలా ఉన్నావే, ఏం జరిగింది? ఒంట్లో బాగోలేదా అంది ఆదుద్దగా. ఏం లేదమ్మా, పద వస్తున్నాను. షర్టు టక్ చేసుకుంటూ ఆమె వెనుక డైనింగ్ రూంలోకి నడిచాడు. ఓహో, ఏదో ఉంది, ఏం జరిగిందో చెప్పాలి. కొడుకు అన్యమనస్కంగా తింటున్న తీరు చూడగానే రాధాదేవికి అర్థమయ్యి అడిగింది. శ్యామ్ కాసేపు మౌనంగా ఉండి కళ్ళెత్తి తల్లి వంక చూస్తూ, అమ్మా, నేనింత నల్లగా ఎందుకు పుట్టానమ్మా? నీవంత తెల్లగా ఉంటావు, నాకు ఈ రంగు ఎలా వచ్చిందమ్మా? కొడుకు గంభీరంగా అడిగిన తీరు చూడగానే రాధాదేవికి నవ్వు వచ్చింది. ఒరే, ఎన్నిసార్లు అడిగావురా ఇప్పటికీ ఆ మాట? నీకు ఈ రంగు పిచ్చేమిట్రా? బాహ్య సౌందర్యం కాదు శ్యామ్ కావాల్సింది, ఆత్మ సౌందర్యం కావాలిరా నాన్న. అది నీకుంది అని నాకు తెలుసు. లేని రంగు కోసం నీకెందుకురా బాధ? ఇంతకీ నీవేమన్నా ఆడపిల్లవా అందంగా లేకపోతే దిగులు పడ్డానికి? ఏం, మళ్ళీ ఎవరన్నా నిన్ను హాస్యమాడారా కాలేజీలో? రాధాదేవి కొడుకు మనసులో బాధ గుర్తించకుండా ఎప్పుడు అడిగే ప్రశ్నే అడిగి తేలిగ్గా జవాబు చెప్పింది. హాస్యం, హాస్యం అయితే తను స్పోర్టివ్గా తీసుకోగలదు. అపహాస్యం, హేళన, అవమానం. రేఖ, ఏ రేఖనైతే తను ఆరాధిస్తున్నాడో, ఏ రేఖనైతే హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడో, ఆ రేఖ ఎంత చులకనగా, ఎంత హేళనగా మాట్లాడింది. తన అనాకారితనాన్ని నలుగురిలో ఎంతలా ఏసరించి మాట్లాడింది. ఒసేయ్ నీరు, ఈ జోడిగింజ ఏమిటే మన వెంట ఇలా జిడిపప్పు పాకంలా తగులుకున్నాడు? అమ్మాయిలంతా కిసుక్కున నవ్వారు. నిగ్రో నయమే బాబు, ఆ నలుపుకి తోడు తెల్లటి బట్టలు కడతాడు. ఆ నలుపు మరింత కొట్టొచ్చినట్లు కనబడుతుందే. పాపం, ఎందుకే, నిన్నేం చేశాడే అలా ఏడిపిస్తావు ఆ అబ్బాయిని? ఎవరో అమ్మాయి జాలిగా అంది. మహా జాలి పడుతున్నావు ఏం కదా? రేఖ హేళనగా అంది. ఆ అమ్మాయికి కోపం వచ్చింది. కూరొండుకుందుకు కావాలా కాకరకాయలు కదలు? నీకున్నాయేమో. రంగు చూసి ఒకరిని ఎద్దేవా చేయడం సంస్కారం కాదంటాను తీవ్రంగా అంది. నీవు తెలుపు, నేను చామనచాయ, ఇంకోడు నలుపు రంగు. నీవు నేను కావాలంటే వచ్చేది కాదని కూడా తెలియకుండా ఎందుకలా ఆ అబ్బాయిని అవమానపరచాలి? తీవ్రంగా అంది. రేఖ కాస్త తగ్గి, వాడి రంగెలా ఉంటే ఎవరికి? వాడి చూపులు కొరుక్కు తినేట్లు చూస్తాడే, ఆ చూపు చూస్తే ఒంటిని తేళ్ళు జెరుళ్ళు పాకినట్లుంటుంది. అందుకే అసహ్యం నాకు. ఆ అందగాడిని చూసి వరించాలని కాబోలు వెధవ ఫోజులు నవ్వులును. చూస్తుంటే తిక్కరేగుతుంది నాకు. రేఖ గొంతులో తిరస్కారం. పోనీలే, పాపం నల్లగా ఉన్నాడు గనక తెల్లటి వాళ్ళంటే వీక్నెస్ ఏమో, నిన్నేం చేయలేదు కదా. చూసి తృప్తి పడితే నీ సొమ్మేం పోయింది? వీక్నెస్ నిజమే. తెల్లటి వాళ్ళంటే ఆరాధనా భావం. ఎంత పుణ్యం చేసుకు పుట్టారో అని అనిపిస్తుంది తనకి. అందులో రేఖ ఆ గులాబీ రంగు, గీత గీసినట్లుండే ఫిగర్, నల్లటి వంకుల జుట్టు. భగవంతుడు అంత అందము ఒకరికే ఇయ్యకపోతే తనలాంటి వాళ్ళకి కాస్త పంచకూడదు అనుకున్నాడు మొదటిసారి కాలేజీలో చూసినప్పుడు. రేఖ రంగు చూసి ఆమె మీద ఆరాధన పెంచుకున్నాడు. ఆమె తనకందదని తెలుసు. అసలు అలాంటి అత్యాశ లేదు. అయినా ఆమె అంటే అదో ఆరాధన, అభిమానం. తన భావాలు తనలోనే ఉంచుకున్నాడు తప్ప పైకి వ్యక్తపరిచే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. అయినా రేఖ తన చూపులలో భావం పసిగట్టిందంటే తనకి తెలియకుండానే తన కళ్ళల్లో ఆమె పట్ల ఆరాధన కనిపించింది కాబోలు. తనకి వీక్నెస్ ఏమిటి? చచ్చ, తన పట్ల ఆమెకి ఎంత చులకన ఏర్పడింది. అయినా
పోనీ తన బలహీనత గురించి సానుభూతి లేకపోవచ్చు. అవహేళన చెయ్యాలా? అందరిలో చులకన చెయ్యాలా? చిన్నపుచ్చుకుని విసన్న వదనంతో ఇల్లు చేరి రాత్రి నిద్రపోకుండా పదే పదే ఆ మాటలనే గుర్తు చేసుకుంటూ బాధపడ్డాడు. అతని మొహంలో ఆవేదన తల్లి గుర్తుపట్టకుండా ఎలా ఉంటుంది? శ్యామ్, ఏమిటా ఆలోచన? టిఫిన్ తిను ముందు. నీలో ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎలా పోగొట్టాలో నాకు తెలియడం లేదు. రంగు నీ చేతిలో, నా చేతిలో ఉందా? రాధాదేవి అనునయిస్తూ అంది. కానీ నాన్నగారు, నీవు తెల్లగా ఉంటే నేనింత నలుపు ఎలా వచ్చానసలు? బాగుంది ప్రశ్న. తల్లి తండ్రి తెల్లగా ఉన్న నల్లటి పిల్లలు ఎందుకు లేరు? శ్యామ్, శ్రీకృష్ణుడు నల్లటివాడు, శ్రీరాముడు నల్లటివాడు. అంత మాత్రాన వాడిని పూజించలేదా? ఆ నల్లనేని ఎందరు గోపికలు ఆరాధించలేదు? అవతారమూర్తులే నల్లటివారైనప్పుడు మనమెంత ఆరాధించవద్దు, పూజించవద్దు? అపహాస్యం చేయకుండా ఉంటే చాలమ్మా. నీకేం తెలుసు కాలేజీలో అంతా నన్ను చూసి ఎలా నవ్వుకుంటున్నారో? శ్యామ్ నల్లటి మొహం మరింత నల్లబడింది. అది చూసిన రాధాదేవి మనసు గెలగెల్లాడింది. శ్యామ్ని చూసి చిన్నప్పుడు అందరూ హేళనగా మాట్లాడితే తను బాధపడింది. ఈరోజు శ్యామ్ బాధపడడంలో వింత ఏముంది? కానీ తనేం చేయగలదు? ఏం చెప్పి కొడుకుని ఓదార్చగలదు? శ్యామ్, రంగు చూసి మనుషుల్ని అంచనా కట్టే మనుషులతో నీకేం పని? అది వాళ్ల కుసంస్కారానికి నిదర్శనం. నీ మానాన నువ్వు చదువుకో అని అని వాళ్లే ఊరుకుంటారు. ఇంత చిన్న విషయానికి నీవు మనసు పాడు చేసుకుంటే ఇంక నా మీద ఒట్టే. కానీ టిఫిన్ తిను, ఆలస్యం అవుతుంది కాలేజీకి. కొడుకుని సముదాయించడానికి ఏదో అన్నా ఆమె మనసు అది సరిపెట్టుకోలేకపోయింది. శ్యామ్ నలుపు, కానీ అతని మనసు తెల్లని పాల వంటి తెలుపు అన్నది తనకు తెలుసు. ఆ తండ్రి బుద్ధులు రారాదని భగవంతుని ఎంతో ప్రార్థించింది. తన మొర విన్నాడు ఆ దేవుడు. తన పెంపకంలో సహృదయుడు, సంస్కారిగా పెరుగుతున్న కొడుకుని చూసి నల్లటివాడిని ఆమె మనసు ఇప్పుడు నొచ్చుకోవడం లేదు. శ్యామ్ పుట్టినప్పుడు అందరి చూపులు తోటాల్లో పొడుస్తుంటే, అందరి గుసగుసలు, అందరి వంగ్యపు విసుర్లు విని విని ఆ బిడ్డని చంపి తానో చావాలనుకున్నంత అవమానం కలిగింది. కానీ అన్నింటినీ మాతృత్వపు మమత జయించింది. ఎంత అనాకారి అయినా బిడ్డని తల్లి ప్రేమించకుండా ఉండలేదు. ఆ బిడ్డ తండ్రిని ప్రేమించినా, ద్వేషించినా ఆ బిడ్డని మాత్రం ద్వేషించలేదన్నది అర్థమైంది. శ్యామ్కి ఆ తండ్రి పోలికలు వస్తే అనుకుంటూ భయపడుతూ చిన్నప్పటి నుండి అతి జాగ్రత్తగా 1000 కళ్ళతో బిడ్డని మంచి అలవాట్లను, అభిరుచుల్ని పెంచుతూ పెంచింది. శ్యామ్ పెద్దవుతున్న కొద్దీ తను ఎలా మలుచుకుంటే అలా మలచబడుతుంటే సంతృప్తిగా నిట్టూర్చింది. శ్యామ్ కోసమే తన బ్రతుకు. వాడిని సంస్కారవంతుడిగా తీర్చిదిద్దడమే తన ఆశయం. అదే ఆమె తపన. కానీ శ్యామ్ పెరిగి పెద్దవుతూ తన అనాకారితనాన్ని నలుగురు హేళన చేస్తుంటే బాధపడేవాడు. ఆ బాధ మనిషితో పాటు పెరిగి పెద్దదైంది. శ్యామ్లో ఆ భావం ఏం చేసి పోగొట్టాలా అని మదనపడేది. ఎవరు ఏమన్నా అతి సున్నితంగా చలించి బాధపడే అతని తత్వం మార్చాలని, ఆత్మవిశ్వాసం కలిగించాలని తాపత్రయపడేది. ఈరోజు శ్యామ్ విషన్న వదనం చూస్తుంటే ఆమె కడుపు తరుక్కుపోయింది. భగవంతుణ్ణి, నాకీ బిడ్డని ఎందుకిచ్చావు? పుట్టగానే చంపితే నాకానాడు ఈనాడు ఇన్ని సమస్యలుండేవి కాదు కదా. నా బ్రతుకు ఈ విధంగా మారేది కాదు కదా. ఆవేదనగా కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకున్న శ్యామ్ నల్లటి రంగు, బండ పెదాలు, వెడల్పు ముక్కు, చిన్న కళ్ళు, మొహంలో ఏ కోసాన్న మృదుత్వం లేకుండా చూడగానే అబ్బా ఏం రూపురా బాబు అనుకునే శ్యామ్ తన బిడ్డ. ఎంత అనాకారి అయినా శ్యామ్ తన కడుపున పుట్టిన బిడ్డ. పురుడు వచ్చాక మత్తులోంచి తెలివిరాగానే నర్స్ తీసుకొచ్చి చూపించిన బిడ్డని చూడగానే కెవ్వుమంది. పుట్టినాక అంత నల్లటి బిడ్డని చూడడం అదే మొదటిసారి ఆమెకి. ఆ బిడ్డ తన బిడ్డ. తను ఏనాడో చేసిన పాపం ఈనాడు ఈ రూపంలో భగవంతుడు శిక్షించాడు. మోగుగా రోధించింది. అంత అనాకారి బిడ్డని ఒడిలో వేసి నర్సు ఆమె స్తనాన్ని బిడ్డ నోట్లో పెట్టి పాలు ఇయ్యడం చూపగానే ఆ బిడ్డ పెదాలు స్తనానికి తాగగానే వెన్నులోంచి ఏదో మమత పొంగుకొచ్చినట్లయింది. ఆ బిడ్డ మొహం చూడకూడదనుకున్న ఆమె తెలియకుండానే బిడ్డని గుండెకు అదుముకుంది. తల్లి ప్రేమ, కడుపు తీపి, పేగుబంధం అనే మాటలకి అర్థం తెలిసింది. ఆమెకి తెలియకుండానే బిడ్డ మీద అసహ్యం, ఏహ్యం, తిరస్కారం క్రమంగా ఏమాయమయ్యి
ఆ స్థానంలో మమత, అనురాగం పుట్టుకొచ్చాయి. శ్యామ్ బుద్ధులని తండ్రిని పోలనందుకు అనేక దేవుళ్ళకి మొక్కుకుంది. ఈనాడు శ్యామ్ తనకి జీవనాధారం. వాడి కోసమే తన బ్రతుకు. శ్యామ్, బాబు, నేను ఏం చేసి నీ దిగులు పోగొట్టనురా? విచలిత అయ్యి కళ్ళు ఒత్తుకుంది రాధాదేవి. అమ్మా, అమ్మా, హడావిడిగా లోపలికి వచ్చాడు శ్యామ్. శ్యామ్ వెంట వచ్చిన అమ్మాయిని చూసి రాధాదేవి ప్రశ్నార్థకంగా చూసింది. అమ్మా, ఈ అమ్మాయి మా కాలేజ్మేట్ రేఖ. ఇవాళ ఇవాళ రేఖకి చాలా గొడవైందమ్మా. 4 రౌడీలు వెంటబడ్డారమ్మా. ఎగ్జైట్ అవుతూ గబగబా అన్నాడు. రాధాదేవి కూడా గాబరా పడింది. సరిగా ఆ సమయానికి శ్యామ్ రాబట్టి బతికిపోయాను, లేకపోతే వెధవలు ఏం చేసేవారో. రేఖ భయంగా అంది. అసలు ఏం జరిగిందమ్మా? ముందలా కూర్చో, మంచినీళ్ళు ఇవ్వనా? రాధాదేవి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి చల్లటి నీళ్లు తీసుకొచ్చి ఇయ్యగానే రేఖ గడగడా తాగింది. ఒళ్ళంతా చెమట పట్టిందమ్మా. ఇంకా పర్వాలేదు, స్థిమితంగా కూర్చో అంటూ మృదువుగా ఆమె నుదురు పమిట చెంగుతో ఒత్తింది రాధాదేవి. ఎదురు చూడని ఆ ఆప్యాయతకి రేఖ చలించి దోషిలా శ్యామ్ వంక చూసి తలదించుకుంది. ఇంతటి మంచి హృదయం గల తల్లికి పుట్టిన బిడ్డనా తను ఎన్నాళ్ళు చేదరించుకుంది. ఈరోజు శ్యామ్ లేకపోతే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. చెప్పమ్మా, ఏం జరిగింది అసలు? రాధాదేవి ఆరాటంగా అడిగింది. ఎవరో 4 రౌడీలండి. ఈ మధ్య ఓ నెల రోజుల నుండి నేను బస్సు దిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కిళ్ళీ బడ్డి దగ్గర కూర్చొని వెకిలి మాటలు, వెకిలి చేష్టలు, ఒకటే నవ్వులు, వెధవ పాటలు పాడడం. ఒకటేమిటి, అసహ్యంగా వేషాలు వేసేవారు. మొదట కొన్నాళ్ళు చూసి చూడనట్లు ఊరుకున్నాను. కొన్నాళ్ళు కోపంగా అసహ్యంగా చూశాను. నా కోపం చూసి మరింత వెకిలిగా మాట్లాడడం, నవ్వడం మొదలెట్టారు. ఒకరోజు ఒళ్ళు మండి కోపం పట్టలేక చరచరా దగ్గరికెళ్ళి ఏమిటి పేలుతున్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని అరిచాను. నేను అంత ధైర్యంగా తిడతానని ఊహించని వాళ్ళు ఒక క్షణం కంగుతిన్నారు. ఏ రోయ్, పిల్ల ఒళ్ళు జాగ్రత్త అంటుంది రోయ్ అని ఒకడు. ఎవరి ఒళ్ళురా? దాని ఒళ్ళు జాగ్రత్త చేసుకోమను, లేకపోతే ఒకళ్ళ కాదు, ఇద్దరం కాదు, 4 నంజుకుని విందు భోజనం చేస్తాం అని చెప్పరా? పిల్ల దొరమగ్గిన జాంపండులా ఉంది రోయ్, కటుక్కున కొరకాలనుంది రోయ్. ఒరేయ్, అబ్బా ఏం బుగ్గలురా, యాపిల్ పళ్ళలా లేవు. వెధవ బుగ్గలు ఏమిటిరా, ఇంకా మంచి ఉన్నాయి చూడరా సన్యాసి. మరోడు ఇకిలించాడు. భరించరానంత అసహ్యం వేసింది. ఒక్కొక్క వెధవ అంబోతుల్లా ఉండి వెగటు పుట్టించారు. చూడ్డానికే అసహ్యం వేసింది. ఛీ, పని పాట లేక రోడ్డున పోయే ఆడపిల్లని అల్లరిపెట్టడానికి సిగ్గులేదు. ఈసారి నా ఊసెత్తారంటే చెప్పుచ్చుకు కొట్టి పోలీస్ స్టేషన్కి లాక్కెడతాను అని ఉమ్మేసి చరచరా వెళ్ళిపోయాను. అబ్బో పెట్ట గట్టిదోరోయ్, పోలీసులని పిలుస్తుందంట. బాబోయ్, భయం వేస్తుంది. వీకిలిగా నవ్వుతూ అంటున్న మాటలు విననట్టే వెళ్ళాను. ఎవరు వాళ్ళు? స్టూడెంట్లా? అయ్యో, వాళ్లతో ఎందుకు తగులాడావమ్మా? రాధాదేవి ఆందోళనగా అంది. స్టూడెంట్లు కాదండి, వెధవలు. వాళ్ళ వేషాలు వాళ్ళు. ఎవరో రౌడీ వెధవలు. అలా పేలుతుంటే ఎన్నాళ్ళు ఊరుకుంటానండి? ఆ రోజు తిట్టానని వాళ్ళు మరింత పంతంగా అల్లరి పెట్టడం ఆరంభించారు. రోజు ఈరోజు ఏం చేశారో తెలుసా అండి? ఇవాళ కాలేజ్ నుండి మా ఫ్రెండ్ సునీత పుట్టినరోజుని దాని ఇంటికి పార్టీకి వెళ్ళి చీకటి పడ్డాగా ఇంటికి వస్తున్నాను. దాని ఇంటి రోడ్డు కాస్త నిర్మానుష్యంగా ఉంటుంది. రోడ్డు మొగన 4 నించున్నారు. వాళ్ళని చూడగానే నా ప్రాణాలు పోయాయి. నేను ఎక్కడికి వెళ్ళింది తెలుసుకుని వచ్చారన్నమాట. ఇన్నాళ్ళు జనం మధ్య భయం అనిపించలేదు. కానీ ఈరోజు సందు మొగన కాపు కాసి 4 చేతులు అడ్డం పెట్టి పోలీసులను తీసుకొచ్చావంటే జామపండు అని ఒకడు, యాపిల్ పండు ఒక్కసారి కొరకనియవు అని మరొకడు, ఏంటలా బెదురు చూపులు చూస్తున్నావు, చెప్పుచ్చుకు కొట్టవే అని మరొకడు, చిలకపిట్ట కబుర్లు చెప్పినట్టు కాదు, కొట్టు చూద్దాం అని 4 తలో మాట అంటూ నా దారికి అడ్డం కాశారు. కళ్ళలో వణుకు పుడుతున్న భయపడినట్లు కనిపిస్తే మరింత బెదిరిస్తారని ఎవరన్నా అటు రారా అని అటు ఇటు చూస్తూ మర్యాదగా దారి వదలండి, లేకపోతే ఈ క్షణంలోనే పోలీసులను పిలుస్తాను. నడి రోడ్డు మీద మీకింత ధైర్యం అన్నాను బెదిరిస్తూ బింకంగా. నడి రోడ్డు వద్దంటరా, పద ఇంటికో హోటల్కో పోదాం అన్నాడొకడు వెకిలిగా నవ్వి. కోపం పట్టలేక చెప్పు తీసి వాడి చెంప మీద ఒకటి అంటించాను. వెదవల్లారా,
ఆడపిల్లలంటే అంత చులకనగా ఉందా? హోటల్కు తీసుకెళ్తావా? పద, మీ మామగారింటికి తీసుకెళ్తాను అని ఎడాపెడా వాయించేశాను. వాడి కళ్ళు ఎర్రబడ్డాయి. ఎర్రటి కళ్ళతో తీక్షణంగా చూస్తున్న ఆ చేయి గట్టిగా పట్టుకున్నాడు. అంతవరకున్న ధైర్యం నీరుగారిపోయి కెవ్వుమని అరిచాను. వాడింకా గట్టిగా పట్టుకుని లాగుతున్నాడు. ఇంకేం జరిగేదో శ్యామ్ సైకిల్ మీద అట్నుంచి వస్తున్నాడు. నా కేక విని చటుక్కున ఆగాడు. నన్ను ఆ స్థితిలో చూడగానే ఒక క్షణం నిర్ఘాంతపోయాడు. శ్యామ్, నీ చూడగానే వాడు నా చేయి వదిలేశాడు. ఒక్క అంగులో శ్యామ్ దగ్గరికి పరిగెత్తాను. నేను చెప్పనక్కర లేకుండానే శ్యామ్ పరిస్థితి గ్రహించి పరిగెట్టి పోవాలని చూస్తున్న వాళ్ళ దగ్గరికి కేకలు పెడుతూ పరిగెట్టి ఒకడిని పట్టుకుని కింద పడేశాడు. మా ఇద్దరి కేకలు విని జనం పోగయ్యారు. ఆ నలుగురు వెధవల్ని అంతా కలిసి చావగొట్టారు. పోలీసులు గొడవ ఎందుకని అందరూ తిట్టి పొమ్మన్నారు. రేఖ అంతా చెప్పి శ్యామ్ వంక కృతజ్ఞతగా చూస్తూ, మీ అబ్బాయికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇవాళ. ఆ వేళకి నీవు ఇట్నుంచి వస్తున్నావురా? రాధాదేవి అడిగింది. ఫ్రెండ్ ఇంటి నుండి వస్తున్నానమ్మా. రేఖ కేక వినగానే పరిచితమైన గొంతులా అనిపించి ఏమిటా అని సైకిల్ దిగ్గానే తీరా చూస్తే రేఖ. సమయానికి వెళ్ళకపోతే రేఖని ఏం చేసేవారో. మన ఇల్లు ఇక్కడే అని చెప్పి తీసుకొచ్చాను. ఎంత పని జరిగింది అమ్మా రేఖ. చీకటి పడ్డాక ఒంటరిగా ఎప్పుడు వెళ్ళకు తల్లి. అలాంటి వాళ్లను చూసి చూడనట్లు ఊరుకోవాలి కానీ రెచ్చగొడితే మరింత పేట్రేగిపోయి ఏమన్నా చేస్తారు. ఈరోజు మంచిది. నలుగురు లాక్కెళ్ళి ఏం చేసినా దిక్కెవరు? వద్దు అమ్మా, ఇంకెప్పుడు అలాంటి వాళ్లతో దెబ్బలాటకు దిగకు, రాధాదేవి ఆందోళనగా అంది. ఆ వెధవలు అలా కొస్తుంటే ఎలా ఊరుకోనండి? ఊరుకుంటే మన మెతకతనం చూసి మరింత చేస్తారు, ఆవేశంగా అంది రేఖ. ఊరుకోక ఏం చేయగలమమ్మా? శారీరకంగా పురుషుడు మనకంటే బలవంతుడు. ఏ అఘాయిత్యమన్నా జరిగితే ఆ ఆడదాని బ్రతుకు అధోగతే అవుతుందమ్మా. తన తప్పు కాకపోయినా సమాజం స్త్రీనే శిక్షిస్తుంది. నా మాట వినమ్మా. మరెప్పుడు వాళ్ళు ఏమన్నా విన్నట్టు వెళ్ళిపో. ఆడది ఎంత చదివినా ఎంత ఊళ్ళేలినా సమాన హక్కులుంటూ ఎంత మాట్లాడినా ఆనాటికి ఈనాటికి స్త్రీ పురుషాధిపత్యానికి తల ఒగ్గే ఉందమ్మా. ఓ ఆడపిల్ల చీకటి పడ్డాక క్షేమంగా ఇల్లు చేరడం కూడా అనుమానాస్పదమే. ఆనాడు ఈనాడు మనం ఏ స్వాతంత్ర్యం సాధించామో అర్థం కాదు. రాధాదేవి గొంతులో కంపన ఆవేదన చూసి రేఖ ఆమె తన గురించి అంత బాధపడుతున్నందుకు ఆమె పట్ల ఎంతో గౌరవం అభిమానం కలిగింది. ఆమెను చూడగానే ఆ 40 దాటిన వయసులో కూడా ఆమె అందం, హుందా, ఆ సంస్కారం, ఉట్టిపడే మొహం, అభిమానంగా మాట్లాడే తీరు అన్నీ రేఖని ఆకర్షించాయి. ఈమె ఇంత అందంగా ఉంది, మరి శ్యామ్ తండ్రి పోలిగా? ఈ సంగతి ఇదివరకు మీ ఇంట్లో చెప్పావా అమ్మా? లేదండి, ఎవరో రౌడీ వెధవలు ఏదో కోస్తే ఇంట్లో చెప్పేది ఏమిటి అని ఊరుకున్నాను. ఇవాళ సంగతి నాన్నగారితో చెబితే ఏమంటారోనని భయం వేస్తుంది. మరి చీకటి పడ్డాక ఇల్లు కదలవద్దని కట్టడి చేసి ఇంకెక్కడికి వెళ్ళనీయరని భయం వేస్తుంది. లేదు, ఇంట్లో చెప్పమ్మా. ఆ వెధవల్ని వీలైతే మీ నాన్నగారికి చూపు. ఎందుకన్నా మంచిది. ఈరోజు సంఘటనతో వాళ్ళు మరింత కోపం తెచ్చుకొని ఏమన్నా చేస్తారేమో. పోలీసులకు చెప్పడం మంచిదేమో, రాధాదేవి సలోచనగా అంది. అమ్మా, అలా చేస్తే ఇవాళ కాకపోతే రేపన్నా వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటారు. ఆ కక్ష మనసులో పెట్టుకుని శ్యామ్ అన్నాడు. ఇప్పుడు మాత్రం కక్ష ఉండదంటావా? ఏమో, పోలీసులకు చెప్పడం మంచిదేమో. మీ నాన్నగారితో మాట్లాడి వారెలా చెబితే అలా చెయ్యమ్మా. మర్చిపోయాను, ఉండు, కాస్త కాఫీ తెస్తాను. శ్యామ్ వచ్చి ఇంటి దగ్గర దింపుతాడులే, భయం లేదు. వద్దండి, మరోసారి వస్తాను. ఇప్పుడే పార్టీలో అన్నీ తీసుకున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది. అమ్మా నాన్న ఆరాటపడుతుంటారు. వెళ్తాను. శ్యామ్, సారీ ట్రబుల్ ఇస్తున్నాను, నన్ను కాస్త దింపుతారా? షూర్. ఆ మాట అడగాలా? పదండి. చాలా థ్యాంక్స్ అండి, మరోసారి తప్పకుండా వస్తాను. మీరు మీ శ్యామ్ నాన్నగారు ఏరండి? అంది కుతూహలంగా. శ్యామ్ తండ్రిని చూసి శ్యామ్ ఎవరి పోలికో చూడాలనుకుంది. ఆమె గొంతులో కుతూహలం శ్యామ్ గుర్తించాడు. ఆమెకి జవాబివ్వడానికి రాధాదేవి తడబడింది. అది గుర్తించిన శ్యామ్, అమ్మా, రేఖ ఎందుకడిగిందో తెలుసా? నీవంత చక్కగా ఉంటే నీ కొడుకు ఇలా ఉన్నాడు, తండ్రి పోలిక అని చూడ్డానికి అడిగింది. అవునా రేఖ? నీ అంచనా తప్పు. మా నాన్నగారు తెలిపే. మా ఇంట్లో నేనే అనాకారిని, హాస్యంగా అన్నా. అతని మొహంలో భావం చూసి రేఖ నొచ్చుకుంది. తన భావం గుర్తించినందుకు
పట్టుబట్ట దొంగలా తలదించుకొని, సారీ శ్యామ్, అందుకు అడగలేదు, ప్లీజ్ పాత సంగతులు మరిచిపో బాధగా అంది. వింటున్న రాధాదేవికి సగం సంగతి అర్థమైంది. రేఖని తీసుకొచ్చినప్పుడు కొడుకు మొహంలో కాంతి, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కళ్ళల్లో వెలిగే సంతోషం, ఆమెకి సాయపడగలిగినందుకు గర్వం, ఇప్పుడు లేనంతగా శ్యామ్ మొహంలో కాంతిని చూసి, ఇప్పుడు రేఖ మాటలు విని శ్యామ్ తన రూపుని తను ఎందుకు ఏసరించుకుంటున్నాడో అర్థమైంది. అందాల రేఖని తను కళ్ళెత్తి కూడా చూసే యోగ్యత లేదని బాధపడ్డాడు ఇన్నాళ్ళు. రేఖ కాస్త కృతజ్ఞతగా మాట్లాడితే ఎంత సంబరపడుతున్నాడు పిచ్చివాడు. రేఖ, చూసావా వాడి మాటలు? వాడిలో ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోగొట్టాలని నేను ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. రేఖ, అందం అనేది మనసుకు ఉండాలి కానీ శరీరానికి లేనంత మాత్రాన కించపడాలా? అందం చూసేవాళ్ళు కళ్ళను బట్టి మనసును బట్టి ఉంటుంది. నా మట్టుకు నాకు శ్యామ్ ఆ నీలమేఘ శ్యాములే కనిపిస్తాడు. అందుకే ఆ పేరు పెట్టాను. మనకి ఒక వ్యక్తి మీద ఇష్టం ఉన్నప్పుడు కురూపితనం కనబడదు. నీవు చెప్పమ్మా ఆ మాట. రాధాదేవి కావాలనే రేఖకి అందం ప్రధానం కాదు అన్నట్లు చెప్పింది. ఆ మాటలకి రేఖ సిగ్గుపడి తలదించుకుంది. శ్యామ్ రూపుని తను ఎంత హేళన చేసిందో గుర్తుకు వచ్చి ఆ సహృదరాయలైన తల్లి కొడుకుల ముందు తల వంచుకుంది. టేక్ ఇట్ ఈజీ రేఖ, నేను హాస్యంగా అన్నాను. పద వెళ్దాం, శ్యామ్ అన్నాడు. రేఖ నమస్కారం చేసి కదిలింది. గుమ్మంలో నిలబడి ఇద్దరినీ చూస్తూ నిట్టూర్చింది రాధాదేవి. శ్యామ్ మనసులో కోరిక తీరేది కాదు. చూస్తూ చూస్తూ రేఖే కాదు, ఎవరు శ్యామ్ని చేసుకోవడానికి ఇష్టపడరు. రేఖలో శ్యామ్ పట్ల కృతజ్ఞత తప్ప ఇంకేముంటుంది? ఉంటుందని ఆశించనూ కూడదు అనుకుంది. శ్యామ్, మీ అమ్మగారు ఎంత అందంగా ఉన్నారు, బాగా చదువుకున్నారా? త్రోవలో అడిగింది రేఖ. మా అమ్మ నవజీవన్ ఉమెన్స్ కాలేజ్లో లెక్చరర్ అన్నాడు గర్వంగా. నిజం? రేఖ ఆశ్చర్యంగా అంది. శ్యామ్ని చూసి ఏదో తక్కువ జాతివాడని, ఏ భేదవాడోననుకుంది. ఆ తల్లి, ఆ ఇల్లు, ఆ సంస్కారం, ఆ అభిమానం అన్నీ చూసి ఒక్కసారిగా తన అభిప్రాయం మార్చుకుంది. శ్యామ్ పట్ల కుతూహలం పెరిగింది. సారీ శ్యామ్, తెలియక నిన్ను గురించి ఏదో వాగాం, క్షమించు. మీ అమ్మగారి మీద నాకెంతో ఎంతో గౌరవం కలిగింది. మీ నాన్నగారేం చేస్తారు? కుతూహలంగా అడిగింది. శ్యామ్ మొహంలో రంగులు మారాయి. ఆయన లెక్చరర్గా ఉండేవారట, ముభావంగా అన్నాడు. రేఖ అర్థం కానట్టు చూసింది. ఆయన మా అమ్మ ఒకే కాలేజీలో లెక్చరర్లుగా ఉండగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ తరువాత ఎందుకో ఇద్దరికీ పడక విడిపోయారు. ఆ తరువాత ఆయన సంగతి మా అమ్మ తెలుసుకోలేదు. ఎందుకో అతనికి రేఖ దగ్గర నిజం దాచాలనిపించక ఉన్న సంగతి చెప్పాడు. ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుందిగా అనుకున్నాడు. ఐసీ, సారీ శ్యామ్, తెలియక అడిగాను. అయితే మీ ఇద్దరే ఉంటున్నారన్నమాట. మీ అమ్మగారే జాబ్ చేసి ఇల్లు నడుపుతున్నారన్నమాట. అలా ఒంటరిగా ఉండి నిన్ను పెంచుకుంటున్న ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలి. నిజంగానే మెచ్చుకోవాలి రేఖ. మా అమ్మ ఎంతో దక్షతగా సంసారం నడుపుతూ నన్ను క్రమశిక్షణలో పెంచిందో తెలుసా? మేం ఏనాడు మగ అండ లేదేనని బాధపడలేదు. ఆవిడ వ్యక్తిత్వం మెచ్చుకోవాలి ఎవరన్నా. మా నాన్నతో ఎందుకు పడలేదో ఆ కారణం చెప్పలేదు. ఎన్నిసార్లు అడిగినా ఎంతో బలవంతపు కారణం ఉంటే తప్ప మా అమ్మ లాంటి సౌమ్యురాలు భర్తని వదిలి రాదని మాత్రం అర్థం చేసుకున్నాను. అందుకే ఆ తరువాత అడగడం మానేశాను. మాటల మధ్యలో రేఖ ఇల్లు వచ్చింది. బై రేఖ, ఆ రౌడీల పుణ్యమా అని నీతో పరిచయం కలిగింది. రేఖ ప్లీజ్, నన్ను అసహించుకోకు. నేను నీ నుండి ఏదీ ఆశించను అని అభయం ఇస్తాను. జస్ట్ బీ ఫ్రెండ్లీ విత్ మీ, దట్స్ ఆల్. నీతో మాట్లాడే ఆనందాన్ని, నీ స్నేహాన్ని మాత్రం కోరుతున్నాను. నా పరిధి నాకు తెలుసు. నిన్ను కోరేంత సాహసం కలలో కూడా చేయను. ప్లీజ్, నీ స్నేహం కావాలి నాకు, అంతే. రేఖకి తన మనసులో మాట చెప్పకపోతే తనేదో ఆశిస్తున్నాడని అనుకుంటే అసలే దూరం అవుతుందన్న భయంతో, ఉద్వేగంతో అనేశాడు. నో శ్యామ్, నన్ను ఇంకా నీ మాటలతో చిన్నబుచ్చకు. చెప్పానుగా, ఐ యామ్ సారీ ఫర్ ది పాస్ట్. మనిద్దరం ఈ రోజు నుంచి స్నేహితులం. నేను మీ ఇంటికి వస్తుంటాను. మీ అమ్మగారు చాలా నచ్చారు నాకు. బై శ్యామ్, ఆలస్యమైంది, ఇంటికెళ్ళు, మరోసారి కలుద్దాం, గుడ్ నైట్ అంటూ గేటు తీసుకుని లోపలికి వెళ్ళింది. మరి 2 రోజుల తరువాత ఉదయం
కాఫీ తాగుతూ పేపరు తిరిగేస్తున్న రాధాదేవి ఓ వార్త చదివి అదిరిపడి శ్యామ్ అంటూ గావుకేక పెట్టి పేపర్తో కొడుకు గదిలోకి పరిగెత్తింది. శ్యామ్, శ్యామ్! నిద్రపోతున్న శ్యామ్ని కుదిపి లేపింది. బద్ధకంగా కళ్ళు విప్పిన శ్యామ్ బద్ధకం తల్లిని చూడగానే ఎగిరిపోయింది. గాబరాగా లేచి ఏంటమ్మా, ఏమిటి అన్నాడు తెల్లబోయి చూస్తూ. పేపర్లో ఏం వార్త చూసి రాధాదేవి కొడుకుని అంతలా భయపడి లేపింది? అది రేఖ గురించి వార్తనా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.